ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి మే 1 నుంచి గురుగ్రహం అనేది మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి మే 1 నుంచి గురుగ్రహ మార్పు అనేది చెందుతుంది కాబట్టి అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ధను రాశి అధిపతి గురుడు. ఆ గురుడు ధనురాశికి 6వ స్థానంలో సంచారం, అంటే సరిస్థానంలో సంచారం కొన్నిటికి ప్రతికూలతలు ఉంటాయన్నమాట. 6వ స్థానం గురుడికి అంత అనుకూలత కాదు, కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ ధనురాశి వారికి ధనస్సు, మకరం, కుంభం 3వ స్థానం శని సంచారం వల్ల అనుకూలత ఉంటుంది. అర్ధాష్టమంలో రాహు సంచారం ప్రతికూలత 4వ స్థానంలో. అట్లాగే 6వ స్థానంలోనే 5 రాసుల సంచారం అనుకూలంగా ఉంటుంది 6వ స్థానంలో. అట్లాగే 10వ స్థానంలో కేతు సంచారం అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఈ సంచారాన్ని బట్టి వీళ్ళకి యోగాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చు. తద్వారా వీళ్ళు ఉద్యోగం, విద్య పరంగా చూసుకున్నట్లయితే చదువుకునే పిల్లలకి ఈ యొక్క 6వ స్థానంలో గురుడు ఉండడం వల్ల కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. అంటే చదివింది మర్చిపోవడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తద్వారా వాళ్ళు కొంచెం ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. తద్వారా అనుకూలతలు తగ్గే యోగం ఉంటుందన్నమాట. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉంటాయి, అనుకూలతలు కొంచెం తక్కువ ఉన్నాయి. ఎందువల్ల అంటే రాష్ట్రాధిపతి గురుడు 6ంటి ఉన్నాడు. మిగతా గ్రహాల అనుకూలత ఉన్నప్పటికీ కూడా గురువు అనుగ్రహత లేదు. అర్ధాష్టమ రాహువు వల్ల విదేశీ యానంలో ఉద్యోగం చేయాలి, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ప్రమోషన్స్ రావాలి అనుకునే వాళ్ళకు కూడా యోగాలు కొంచెం తక్కువ ఉంటాయి మే నెలలో. అట్లాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంచెం అనుకూలతలు తక్కువగానే ఉంటాయి. 6వ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఒక 40% వరకు అనుకూలత ఉంది, 60% ప్రతికూలతలు. అంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒక 4 సంబంధాలకు ఒక 2 సంబంధాలు, ఒక సంబంధము ఏదైనా నచ్చడం ఇట్లాంటివి జరుగుతాయి. అవి ఓకే అవ్వాలంటే ఒక 10 సంబంధాలు, ఒక 4 సంబంధాలు ఓకే అయ్యే అవకాశాలు, 10 మందిలో 4గురికి అవకాశాలు ఉంటాయి, 6గురికి ప్రతికూలతలు ఉంటాయి ధనురాశి. అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి? సంతానపరంగా చూసుకున్నట్లయితే షష్ఠాధిపతి గురుడు, అలాగే షష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకూలతలు ఉన్నాయి. సంతానంలో శుభవార్తలు వినే యోగం ఉంటుంది. అర్ధాష్టమ రాహు వల్ల కొంచెం జాగ్రత్త వహించాలి. ఇవల్ల శుభవార్త విన్నప్పటికీ కూడా అజాగ్రత్త వహిస్తే మాత్రం మళ్ళా వాళ్ళకి నిరాశాజనకంగా ఉంటుంది అన్నమాట. ఇవల్ల రాహు సంచారం వల్ల కొంచెం జాగ్రత్త వహించడం మంచిదన్నమాట. శని అనుకూలంగా ఉన్నాడు, రాహు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించినట్లయితే శుభవార్త వినియోగం వెలుకుంటుంది. అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ఈ రాశి వారికి? ఖచ్చితంగా అర్ధాష్టమ రాహు వల్ల నరాలకు సంబంధించి సమస్యలు వస్తాయి. ఆ నరాలకు సంబంధించి కొంచెం వారికి నొప్పులు, ఒళ్ళు నొప్పులు అలాంటివన్నీ కూడా, అలాగే ఎముకలకు సంబంధించిన సమస్యలు, న్యూరాలజీ సమస్యలు, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్త వహించాలి వీళ్ళు. అట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఈ ధనురాశికి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం అనుకూలతగా ఉంటుంది. వ్యవసాయం 6వ స్థానంలో ఉండడం వల్ల అనుకూలత యోగాలు అవి ఖచ్చితంగా ఉన్నాయి. తద్వారా వీళ్ళు మంచి పంట పండించి మంచి దిగుబడి ద్వారా క్రయ విక్రయాలు చేసుకునే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే గురుబలం తక్కువగా ఉండడం వల్ల పెట్టుబడులు పెట్టిన వారు కొంచెం జాగ్రత్త వహించాలి. స్టాక్స్ మార్కెట్లో షేర్లు సరిగ్గా పెరగకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే నష్టపోవడం అనేది జరగదు, కానీ లాభం అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువ రీతిలో వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఈ మే నెలలో ఎలా ఉంటుంది అసలు? ఈ రియల్ ఎస్టేట్ రంగంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అనుకూలతలు కొంచెం ఉన్నాయి. అందువల్ల అంటే శుక్ర కుజ సంచారం ఒకే చోట ఉండడం వల్ల, శుక్రుడు అధిపతి కాబట్టి అదే స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అనుకూలమైతే ఈ ధనురాశి వారికి ఉంది. తద్వారా వీళ్ళు విశేష లాభాలు పొందడం అనేది అవకాశాలు ఉంటాయి.
ఖచ్చితంగా. అలాగే కోర్టు సమస్యలతో ఉండేవారికి అర్ధాష్టమంలో రాహు సంచారం వల్ల ప్రతికూలతలు ఏర్పడతాయి. అంటే కోర్టు సమస్యల నుంచి వాళ్ళు బయటపడడానికి 30% వరకు అవకాశాలు ఉంటాయి. 30% అంటే 100 మందిలో 30 మందికి మాత్రం కోర్టు పరిష్కారాలు జరుగుతాయి. మిగతా 70 మందికి ప్రతికూలతలు ఈ ధనురాశి వారికి ఉంటాయన్నమాట. వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి? చిన్న వ్యాపారం కానీ చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ చేసేవారికి రాష్ట్రాధిపతి గురుడు షష్టమంలో ఉండడం వల్ల, వ్యాపారకారకుడు కుజుడు షష్టమంలో ఉండడం వల్ల, అలాగే ధనకారకుడైన శుక్రుడు షష్టమంలో ఉండడం వల్ల కొన్ని అనుకూలతలు ఉన్నాయి. కొన్ని వ్యాపారస్తులు అయితే మంచి లాభాలు పొంది మంచి లాభార్జన ద్వారా అధికంగా క్రయ విక్రయాలు చేయడం ద్వారా మంచి పొజిషన్లో ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని వ్యాపారస్తులకు మాత్రం కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది. ఈ అర్ధాష్టమ రాహు వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వ్యాపారంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే ఎవరైనా నమ్మక ద్రోహాలు అవి జరుగుతూ ఉంటాయి వ్యాపారం, ఎందుకంటే అవి నమ్మిన వారే మోసం చేస్తూ ఉంటారు. అట్లాంటి నమ్మక ద్రోహాలు అవి జరిగే యోగాలు ఈ రాశి వారికి ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి ధనురాశి వారు. అంటే రాజకీయ రంగం ఏ విధంగా ఉంటుందండి? రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే ధనురాశి వారికి కొంచెం ప్రతికూలతలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. వీళ్ళు విశేషంగా కొన్ని హోమాలు ఉన్నాయి. ఆ హోమాలు చేయడం ద్వారా ఆ యొక్క గ్రహ అనుకూలత అనేది ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళు రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాలు, ఎందుకంటే గురుబలం కొంచెం తక్కువ ఉండడం వల్ల ఏమిటంటే వాక్చాతుర్యత తగ్గుతుంది. తద్వారా అనుకూలతలు కొంచెం తక్కువగా ఉండడం వల్ల గురుబలం ఏర్పాటు చేసుకోవడం ఇట్లాంటివి చేయడం ద్వారా ఖచ్చితంగా రాజకీయ అనుకూలత అనేది ఏర్పడుతుంది అన్నమాట. అంటే పరిహారాలు అంటే ఏంటండి ఈ రాశి వారికి సంబంధించి? ఈ రాశి వారికి ఈ యొక్క ధనురాశి అర్ధాష్టమ రాహు వల్ల మంగళవార నియమాలు పాటించడం ఉత్తమం. మంగళవారం నాడు యొక్క నవగ్రహాలయానికి వెళ్ళి రాహువు చుట్టూ 18 ప్రదక్షిణాలు చేసి రాహుకి మినువులు నైవేద్యం పెట్టడం ద్వారా, మినపగారెలు నైవేద్యం పెట్టడం ద్వారా రాహు సమస్య అధిగమించాలి. అలాగే చండీ హోమం శుక్రవారం మంగళవారం మంగళాచండీ హోమం చేసుకోవటం ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.